బంగారం దిగుమతి లావాదేవీలు నిర్వహించే ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీలో భారీ కుంభకోణం వెలుగు చూస్తుంది. ఎంబీఎస్ జ్యువెలర్స్ తో కుమ్మక్కైన సంస్థ అధికారులు 194 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డట్లు అంతర్గత విచారణలో వెల్లడైంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎంటీసీ విదేశాల నుంచి పుత్తండి దిగుమతి చేసుకుని స్థానిక వ్యాపారులకు విక్రయిస్తుంది. బంగారం విలువకు సమానమైన మొత్తాన్ని చెల్లించగాని లేదా బ్యాంకు హామీలను పూచీకత్తుగా చూపిగాని వీళ్లు కొనుగోలు చేస్తారు. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్కు చెందిన ఎంబీఎస్ సంస్థకు బంగారం సరఫరా చేసినట్టు బయటపడింది. 500 కిలోల బంగారం లావాదేవీలకు సంబంధించిన సొమ్ము ఎంబీఎస్ నుంచి ఎంఎంటీసీకి చేరలేదు. ప్రాథమిక ఆధారాల ప్రకారం మొత్తం 194 కోట్ల 67 లక్షలు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఇప్పటికే దీనికి బాధ్యులైన అధికారుల్ని విధుల నుంచి తొలగించారు. జీఎం సుబ్బయ్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. సుకేష్ గుప్తాను మొదటి నిందితుడిగా పేర్కొన్న దర్యాప్తు సంస్థ ఎంఎంటీసీలోని 7 అధికారులపై అభియోగాలు మోపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక సమాచారాన్ని రాబట్టింది. త్వరలోనే వీరిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఎంఎంటీసీలో జరిగిన అవకతవకలను గత ఏడాది డిసెంబర్ 12ని కాగ్ బయటపెట్టింది. ఒక వ్యక్తికి 400 కిలోలే ఇవ్వాలన్న పరిమితిని సంస్థ ఉల్లంఘించిందని తెలిపింది. అయితే ఇదంతా ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి తెలుసని కాగ్ అభిప్రాయపడింది.